పిలుపు వలన నేను నశించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నశించుటకు ఎందరో వేచియున్నను. నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను. నీ నిర్మల హస్తము నన్ను భరించెను. యజమానుడా నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, యజమానుడా నా యజమానుడా, నన్ను నడిపించే యజమానుడా. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను, నాకై నీవు తెరచినవి అనేకములు. మన వేదనతో నిన్ను విడచి పరుగెత్తినను. నన్ను వెంటాడి నీ సేవను చేసితివి. నా ఆధారమా నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా. నా ఆధారమా నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా. ఇంకా ఎంతకాలం నేను జవాబు కొరకు ఎదురు చూడాలని మన జీవితంలో దాని గురించి ఆలోచన చేస్తూ మన సమయాన్ని వ్యర్థపరిచేటువంటి పరిస్థితులు మన జీవితంలో చాలా ఉంటాయి. మరి నీ ప్రార్థనకి ఇంకా జవాబు రాలేదు, నువ్వు అదే పరిస్థితి గుండా వెళ్తున్నావు. అలాంటి సిచ్యువేషన్ లో దేవుని బిడ్డలుగా మనం ఏమి చేయాలి? యాజ్ ఎ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డలుగా మనం నడుచుకోవలసిన విధానం ఏంటో ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన దేవుడు ఈ రోజు ఇక్కడున్న మనందరితో మాట్లాడుతున్నాడు. పిలిచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు. ఏదేమైనను కొనసాగించితివి, నీపై ఆధారపడుటకు అర్హుడవు. నిన్ను నమ్మెదను, వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును.